వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. గౌరవ శాసన సమాజం తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిఎస్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రైస్ మిల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా వారి యొక్క ప్రతినిధి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నారు, కిలో ₹1 చొప్పున. అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డు లేరు వాళ్ళు బహిరంగ మార్కెట్లో ఎక్కువ రేట్లు పెట్టి బియ్యం కందిపప్పు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వారికి కూడా సరసమైన ధరలకి బియ్యము కందిపప్పు అందించాలనే యొక్క సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల మేరకు, గౌరవ పౌర శాఖ వారి సూచనల మేరకు ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేక పంపిణీ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా 2 రకాల బియ్యాన్ని బహిరంగ మార్కెట్ కన్నా ₹10 సుమారుగా ₹10 తక్కువ రేటుకి ఈ కౌంటర్ ద్వారా అందించడం జరుగుతుంది. మామూలు బియ్యాన్ని ₹48, అదేవిధంగా స్టీమ్ రైస్ని ₹49 అందిస్తారు. అదేవిధంగా కందిపప్పుని ₹160 ఈ కౌంటర్ ద్వారా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే బహిరంగ మార్కెట్లు ₹60 దాకా ఉన్నాయి. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు రైస్ మిల్ అసోసియేషన్తో మాట్లాడి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గౌరవ అతిథిగా వచ్చేటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడతారు. ఒకటే ఆయన ఆలోచన, ప్రతి పేదవాడు కూడా బాగుండాలి, మంచి రైస్ తినాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు కేజీకి ₹10 డిఫరెన్స్ ఉన్న కంట్రోల్ ధరకి ఇవ్వాలి అనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కందిపప్పు ₹180 ఉంటే దాన్ని కూడా ₹160కే ఈరోజు మంచి కందిపప్పు, నంబర్ 1 కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు స్టోర్ ఒకటి ఏర్పాటు చేశారు. అందుకని ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉంటాడు, పేదవాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలి, ఇంకా కూడా అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్తోనే ముందుకు పోతున్నాడు. దురదృష్టవశాత్తు మన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాక మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అదేవిధంగా వచ్చిందంటే ఈ రోజుకి మన రాష్ట్రంలో అన్ని రకాలుగా మనం రాజధాని కానీ అన్ని కూడా ఏర్పరచుకొని ఉండొచ్చు, కొన్ని పరిశ్రమలు కూడా వచ్చి ఉంటాయి. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి పాలకులు చూసి భయపడి ఏ పరిశ్రమ కూడా రాల. ఇప్పుడు తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అది త్వరలోనే వస్తాయి. మన రాష్ట్రం కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలనేది చంద్రబాబు నాయుడు ఆశయం అని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. గత ప్రభుత్వాన్ని చూశారు, ఈరోజు ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తాడు, పేదలకు మనం ఏ విధంగా మనల్ని ఆదుకోవాలి అనే కాన్సెప్ట్తోనే పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆలోచించి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది, ఎక్కడ లోడినా అప్పులు గుయ్యే. కాబట్టి అవన్నీ కూడా అధిగమించి ఈరోజు పరిపాలన చేస్తున్నామంటే అది ఒక చంద్రబాబు నాయుడు అనుభవపూర్వంగానే చేస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వం వల్ల ప్రతి పేదవాళ్ళు కూడా కంట్రోల్ రేటుకి ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు బియ్యం ₹60 ఉంటే ₹48, అదేవిధంగా బాయిల్ స్టీమ్ రైస్ ఉంటే అది కూడా ₹61 ఉంటే ₹49, కందిపప్పు ₹180 ఉంటే ఈరోజు ₹160కే కందిపప్పు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ధరల్ని కంట్రోల్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ సూపర్ మార్కెట్ పెట్టి ప్రతి పేదవాళ్ళు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి, అందరూ కూడా ఇక్కడ తక్కువ రేటు తీసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. బియ్యం ₹60
48-49 రూపాయలు అంటే దగ్గర 12 రూపాయలు తేడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవిస్తున్నాం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.